వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ అయితే జరుగుతుంది. సో టాస్ అయితే వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా టాస్ వేయడం అయితే జరిగింది. దీంట్లో హెడ్స్ అయితే కోరుకున్న ఇండియా టాస్ చాలా చౌక్యంగా అయితే మరోసారి ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను. లేదు, గెలిచింది. సో ఒక స్ట్రీక్ అయితే బ్రేక్ అయిపోయిందనమాట. బౌలింగ్ తీసుకుంది ఇండియా. న్యూజిలాండ్ టీం చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు ఇండియా టీం తగ్గేదే లేదన్నమాట. అలాగే ఉంది. నేషనల్ యాంథమ్స్ పాడుకుంటున్నారు, జనగణమన అనమాట. ఫస్ట్ ఓవర్ వేయడానికి అయితే మన బూమ్రా వస్తున్నాడు అనమాట. చర్చలు మాట్లాడుకుంటున్నారు. ఓపెనర్స్ గ్రౌండ్లోకి రావడం జరిగింది. జస్ప్రీత్ బూమ్రా అనమాట. సో ఫైన్ అయితే ఉన్నాడు అటువైపు. మరి ఏం జరిగింది? బూమ్రా ఫస్ట్ బాల్లోనే ఏమైనా వికెట్ తీస్తాడా లేదా వేచి చూడాలి. సో బ్యాట్స్మెన్ బ్యాట్ ఊపుతున్నాడు, బూమ్రా బాల్ వేస్తాడు. చూడ చక్కని డిఫెన్స్ అనమాట. అది స్ట్రైక్ డ్రైవ్ 144 km/h అయితే వేసాడు అనమాట. మరి సెకండ్ బాల్ ఈ బాల్లో ఏమైనా వికెట్ తీస్తాడో లేదో చూడాలి. అక్కడ ఉన్నది బూమ్రా కాబట్టి తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టంప్ ఎగిరి కిలోమీటర్ అవతల పడింది. ఇట్స్ అన్ వికెట్. టీమ్ ఇండియా చాలా హ్యాపీగా ఉన్నారు. డక్అవుట్ అయ్యాడు. గోల్డెన్ డక్ కొంచెంలో చేరు ఉన్నాడు, కాకపోతే గోల్డెన్ డక్అవుట్ అయ్యి కాదు. బూమ్రా 2 balsలోనే ఒక వికెట్ తీస్తాడు. ఇక్కడ విలియమ్సన్ వచ్చాడు. కేన్ విలియమ్సన్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అనమాట. బూమ్రా వర్సెస్ విలియమ్సన్ ఎవరిది పై చేయద్ది? మరో వికెట్ పడిద్దా? లేదు. విలియమ్సన్ చూడ చక్కని సిక్సర్ కొట్టాడు. ఆ సిక్స్ ఎక్కడ వెళ్ళిందంటే హైదరాబాద్లో కొడితే ఉప్పల్లో వెళ్ళిపడింది. తుప్పల్లోకి వెళ్ళిపడింది. చెప్పాలంటే తుప్పల్లో పడింది. అసలు ఏమన్నా షాట్ అది. ఆ బ్యాట్ ఊపితే తోప్ షాట్ అనమాట. ఇప్పటికైతే విలియమ్సన్దే పై చేయి. ఒక్క బాల్లో ఒక 6 కొట్టి డామినేట్ చేసేస్తున్నాడు అనమాట విలియమ్సన్ ఇక్కడ. మరి బూమ్రా ఏమైనా తక్కువ? ఏమైతే చూడాలి. ఇదేదో వింతటి ఊడ్చుకునే షాట్ అయితే ఆడాడు. సో ఇక్కడ సింగిల్ అయితే వచ్చింది. టిమ్మా ఉన్నాడు. టిమ్ డేవిడ్ వాళ్ళ అన్న అనుకుంటా, తమ్ముడో నాకు కూడా తెలీదు. మరి బూమ్రా ఏం చేస్తాడు? ఇలాగే చూస్తూ ఉండిపోతాడా లేదా ఏమైనా చేస్తాడా? వేసి చూడాలి. స్ట్రైట్ డ్రైవ్ అనమాట. కానీ అక్కడ ఫీల్డర్ని బూమ్రా ముందే పెట్టాడు, ఎందుకంటే బూమ్రా కాబట్టి. సో ఈ బాల్కి కూడా సింగిలే వచ్చింది. వికెట్ అయితే ఒక్క వికెటే. స్కోర్ వచ్చేసరికి 9 for 1, 5 balls. ఇంకొక బాల్ రిమైనింగ్ ఉంది ఓవర్ అవడానికి. మరి లాస్ట్ బాల్ ఏమైనా వికెట్ తీస్తాడా బూమ్రా? లేదు. విలియమ్సన్ అడ్డు పెట్టుకున్నాడు. సో ఒక్క ఓవర్లో స్కోర్ వచ్చేసరికి 8 for 1. మరి ఈ ఓవర్లో పాజీ అయితే వచ్చాడు అన్నమాట బౌలింగ్ వేయడానికి. జై పాజీ అనాలి. సో ఫస్ట్ ఓవర్లో 8 runs వచ్చి మరి పాజీ ఏం చేస్తాడో చూడాలి. వావ్ వాట్ ఏ స్వింగ్ అనమాట. పాజీ ఫర్ ఏ రీజన్. చాలా చక్కటి బాల్. మరి ఇప్పుడు సెకండ్ బాల్ ఏమైనా చేస్తాడా? వావ్ చాలా బాగా చేస్తున్నాడు పాజీ అయితే బౌలింగ్. డాట్స్ చేస్తున్నాడు. అక్కడ టిమ్ ఆడలేకపోతున్నాడు పాపం. కానీ ఈ బాల్ లాగి పెట్టి కొట్టాడు. 4. ఇట్స్ మ్యాసివ్ 4 అనమాట. బాగా ఆడాడు. నైస్ షాట్ ఫ్రమ్ టిమ్. సో ఈ బాల్ ఏమైంది? ఇంకా 3 balls రిమైనింగ్ ఉన్నాయి. స్కోర్ వచ్చేసరికి 12. లాగి పెట్టి కొడితే 4 వెళ్ళింది. 1 bounce 4. ఇక్కడ టిమ్ చూసుకుంటే కొంచెం ఊపు అందుకున్నాడు అనుకుంటున్నాను. ఇక్కడ చర్చలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ 2 balsలో ఇంకొక 2 sixes కొట్టాలని మాట్లాడుకుంటున్నారేమో నాకు తెలిసి. మరి 2 balsలో ఏమైద్దో వేచి చూడాలి. వావ్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్గా మారి వెనక్కి కొట్టాడు. 6 runs. ఇట్స్ అండ్ మ్యాసివ్ 6 అనమాట. చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఆ 6 అయితే. పాజీ మాత్రం మామూలు కొట్టించుకోవట్లేదు. ఈ లాస్ట్ బాల్ ఏమైందో చూడాలి. 22 for 1 అనమాట. వావ్ ధోని తమ్ముడి షాట్. ధోనికి తమ్ముడు ఉంటే ఇలాగే ఆడేవాడేమో. హెలికాప్టర్ షాట్ అలా కొట్టాడు.
సో స్కోర్ 2 ఓవర్స్ మ్యాచే, కంగారు పడకండి. 27 రన్స్ కొట్టిన న్యూజిలాండ్. ఇట్స్ ఇన్ డీసెంట్ స్కోర్. మరి ఓపెనింగ్కి ఎవరు వస్తున్నారు? రోకో కాంబినేషన్ అనమాట. రోకో వావ్, ఈ నెంబర్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉంది. కాకపోతే స్ట్రైక్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు. సో ఏమైతే చూడాలి. 12 balls 27 రన్స్ అసలు మామూలు కాదు కదా, అరాచకం. ఫస్ట్ బాల్ ఏమైతే చూడాలి. ఫస్ట్ బాలే 4 కొట్టాడు విరాట్ కోహ్లీ. అసలు మన రోకో కాంబినేషన్ అయితే వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ నాకు తెలిసి. రోకో అసలు 4 ఫీల్డింగ్ మార్చేస్తున్నాడు అనమాట. ఎవడో నాకు కూడా తెలియదు, ఎందుకంటే మొహం ఏమో తెలియట్లేదు. మరి ఇక్కడ ఫీల్డింగ్ మారిస్తే కోహ్లీ ఏమైనా వెనక్కి అడిగేస్తాడా? లేదు, నువ్వు ఫీల్డింగ్ ఓ పని చేయి అంటున్నాడు. ఇక్కడ బౌండరీ అవతల పెట్టుకో ఫీల్డర్స్ అని చెప్తున్నాడు క్యాప్టెన్కి విరాట్ కోహ్లీ. ఇండైరెక్ట్గా, అది కూడా డైరెక్ట్గా చెప్పట్లేదు, మళ్ళీ ఫీల్ అవుతాడు. అది కాక న్యూజిలాండ్ టీం అంటే మన ఇండియన్స్కి ఇష్టం కూడాను. సో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బౌండరీ అవతల పెట్టుకో ఫీల్డర్స్ని, ఎందుకంటే మంచిది, బాయ్స్కి అయినా పనికి వస్తాడు అని అంటున్నాడు. మరి ఇక్కడ అసలు తోపు ఆడుతున్నాడు. నాకైతే రియల్ విరాట్ కోహ్లీని చూస్తున్నట్టే ఉందన్నమాట. గేమ్లో చూస్తుంటే అలా కొడుతున్నాడు. అసలు వన్ సైడ్ ఒక్క ఓవర్లో మళ్ళీ మారుస్తున్నాడు. అరే నేను చెప్పాను కదరా నీకైనా లుక్లు ఇస్తున్నాడు విరాట్ కోహ్లీ అయితే. 3 balls 16 రన్స్, ఇంకా 9 balls 11 రన్స్ కావాలి. నాకు తెలిసి ఎవరిలో నైవేది మ్యాచ్ లేదు. తెలివైన బౌలింగ్ ఫ్రమ్ ట్రెంట్ బోల్ట్. ఇద్దరు ఒకే జెర్సీ నెంబర్, సో ఇద్దరి మైండ్ సెట్ ఒకేలాగా ఉందనుకుంటా. డాట్ చేశాడు. మరి ఈ బాల్ ఏమైంది? షిట్, ఈ బాల్ కూడా డాటే. సో కొంచెం టఫ్ సిచ్యువేషన్లోనే ఉన్నారనుకుంటా ఇండియా. వన్ సైడ్ అయిద్దో ఏమైందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ లాగి పెట్టి కొట్టాడు. అక్కడ ఏమైనా ఫీల్డర్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ అయితే ఉంచుకుంటాడు. రోహిత్ శర్మ వికెటా? ఇదేం మ్యాజిక్ అయ్యా, నేను చూడలేదు. ఫ్లాష్ మ్యాన్ గైస్, నేను నిజంగా చూడలేదు. నేను ఏమైంది నాకైతే సంబంధం లేదు అసలు, సారీ. 6 balls 10 runs. కెన్ పంత్ మావా డూ దిస్? లేదా సింగిల్ ఇచ్చి విరాట్ కోహ్లీకైనా ఇవ్వాలి, ఎందుకంటే విరాట్ కోహ్లీ అఫ్కోర్స్ ఫామ్లో ఉన్నాడు, కొడుతున్నాడు కాబట్టి. సో ఇస్తే మంచిది. ఇక్కడ ఏమైనా 2 runs వస్తాయా? అఫ్కోర్స్ 2 ఈజీ టైమింగ్ అంట, 2 ఎర్లీ టైమింగ్ అది. ఓకే, యా 2 runs అయితే వచ్చాయి. 5 balls 8 runs. పంత్ మావా ఆన్ స్ట్రైక్, డాట్. ఏంటిది? మ్యాచ్ వన్ సైడ్ కాస్త థ్రిల్లింగ్ మ్యాచ్కి వచ్చేసింది అనమాట. అసలు ఇప్పుడు ఏం చేస్తాడు ఏం అర్థం కావట్లేదు. 4 balls. శాంట్నర్ అయితే అసలు మామూలుగా ఇట్లేదు బౌలింగ్. అది ఎక్కడి నుంచి అవుట్ ట్రాపిల్ చేస్తున్నారు. న్యూజిలాండ్ ఇది? అది నాట్ అవుట్, కంగారు పడకండి. అసలు అది ఎక్కడి నుంచి అప్పీల్ అబ్బా. అరే ఏంద్రా వీళ్ళు ఇలా ఉన్నారు. సో గైస్, ఇప్పుడైతే మనం ధోనిని కలిసి చూద్దాం. అదే డిఆర్ఎస్ అనమాట. సో నో బాల్ ఏం కాదు. అది పంత్ మావ ఎక్కడున్నాడు? బాల్ ఎక్కడ పడింది? స్పిన్ ఎంత అయింది? అది వికెట్స్ అయిపోయిన వెళ్ళిద్దారా? ఏంద్రా ఇది? అవుట్ సైడ్ ఆఫ్. నాకు సోదిగలడు టైం వేస్ట్కి నా వీడియోలు ఎంత రావడం తప్ప ఏముండదు. గైస్, మేమైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్. ఒక లైక్ అన్న చేయండి. సబ్స్క్రైబ్ ఏం అడగట్లేదు, ఒక లైక్ చేయండి. సో ఇక్కడ ఎంపైర్ అయితే నాట్ అవుట్ అని క్లియర్గా డిక్లేర్ అయితే ఇచ్చేసాడు. ఈ మ్యాచ్ పోయినట్టే అనుకుంటా, ఎందుకంటే 3 balls 8 runs. పంత్ మావా కొట్టాడు, కానీ అక్కడ సింగిల్. విరాట్ కోహ్లీకి అయితే స్ట్రైక్ అయితే తిరిగి ఇచ్చేసాడు. నాకు తెలిసి లేదు, 2 runs 1 run. 2 balls need 7 runs. Can Virat Kohli do this?
ఈ గోయింగ్ అండ్ దాట్స్ 6 అనమాట. వండర్ఫుల్ షాట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉందన్నమాట. ఎందుకంటే ఈ బాల్ అసలే డాట్లు ఎక్కువ చేస్తున్నాం మనం. ఆ షాట్ చూడండి, అసలు అద్రిపోయిన షాట్ అది. ఉప్పల్లో కొడితే తుప్పల్లో వెళ్ళి పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే 90 మీటర్ 6. ఈ బాల్ కానీ డాట్ చేస్తే అద్భుతమైన సూపర్ ఓవర్ అయింది. విరాట్ కోహ్లీ ఆ ఛాన్స్ తీసుకుంటాడా? లేదు, టచ్ అయింది, క్యారీ కాలేదు. సో ఇండియా వాన్ ద మ్యాచ్. ఇట్స్ ఇన్ థ్రిల్లింగ్ మ్యాచ్. తోపుంది మ్యాచ్ మాత్రం. గెలిచినందుకు ఇద్దరు షేక్ హ్యాండ్స్ అది ఇచ్చుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ కోర్స్ 8 బాల్స్లో 24 కొట్టి విన్నింగ్ రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ అనమాట. వండర్ఫుల్ బౌలింగ్, అద్దరు కొట్టేసాడు చెప్పాలంటే. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్